శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమదీవ శుభాన్ దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. శ్రీ విజయదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, జై జవాన్ కాలనీ, కాప్రా, ఈసీఎల్, ఏసరావు నగర్ డివిజన్ తరపున వస్తుంది. ఈ యొక్క దేవాలయం విశేషం ఏమిటంటే, ఈ దేవాలయం సంబంధించినటువంటి పూర్వీకులు చెప్పడంతో ఒక 100 సంవత్సరాలకి క్రితమే ఈ యొక్క వేప చెట్టుగా అమ్మవారి ఇక్కడ వెలిసిందనేసి తెలుస్తుంది. దీనిలో భాగంగానే అమ్మవారి యొక్క స్వరూపం ఏ రకంగా అయితే ఒక సింహవాహినిగా అమ్మవారి పైన కూర్చుంటే ఏ రకంగా ఉంటుందో, ఒక చెయ్యి జాపుకొని తపస్సు చేసినటువంటి ఒక రూపాన్ని మీకు వేప చెట్టులో చూపించడం జరుగుతుంది. అంత విశేషమైనటువంటి వృక్షం అమ్మవారి పొలిమేర దేవతగా ఉండేది. ఆ యొక్క పొలిమేర దేవతనే ఇప్పుడు మనం దేవాలయంలో విజయదుర్గ అనేటువంటి ఒక స్వరూపంలో అమ్మవారిని స్థాపన చేసుకొని గత 27 ఏళ్లుగా 27వ వార్షికోత్సవం ఈసారి మొన్న జరిగింది. ఆ యొక్క 27 ఏళ్లుగా ఈ యొక్క దేవాలయం ప్రసిద్ధి చెందింది. దీంట్లో భాగంగానే దేవాలయంలో విశేషమైనటువంటి ఒక వృక్ష సంపద అంతా కూడా ఉంది అనేసని ముఖ్యులైనటువంటి వారు, గౌరవనీయులైనటువంటి వాళ్ళు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే మన దేవాలయానికి నిరంతరమైనటువంటి ప్రవచనాలు అందుతూనే ఉంటాయి. వారి యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ మన దేవాలయానికి అంతా కూడా అభివృద్ధి చేసుకోవడం కూడా జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారి యొక్క అభిషేకం నీళ్ళంతా కూడా ఉత్తరం వైపుగా ప్రవహిస్తుంటే దాంట్లో నుంచి ఒక మేడి వృక్షం, ఔదంబర వృక్షం జన్మించింది. ఆ ఔదంబర వృక్షం కూడా కింద భూమిలో నుంచే 3 వేరు కొమ్మలుగా రావడం జరిగింది. అది చూసినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ ఇక్కడ దత్తాత్రేయ దేవాలయం కట్టండి అని, నిర్మించండి అని ఆజ్ఞాపించగా అటువంటి దత్తాత్రేయ నిర్మాణం కూడా, స్వామివారి దేవస్థానం నిర్మాణం కూడా ఇక్కడ దేవాలయంలో నిర్మాణం చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మేడి చెట్టు కానీ, లేదనే సరే రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఇట్లా అనేకమైనటువంటి వృక్ష సంపద అంతా నేలుకొని ఇక్కడ వనదుర్గాగా, విజయదుర్గాదేవి యొక్క స్వరూపంలో వనదుర్గగా పరిభాషిల్లుతుంది అనేటువంటి ఒక అమ్మవారిలో సంశయం ఏమీ లేదనేసని ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉత్సవాలు వచ్చేసి మహాశివరాత్రి చాలా అద్భుతమైనటువంటి ఒక ఆరాధన చేత స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు కానీ, అభిషేకాలు కానీ నిర్వహించడం జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, శ్రీరామనవమి, అట్లా అమ్మవారి యొక్క వార్షికోత్సవం నాడు ఇప్పటికీ దగ్గర కొన్ని వేదాలన్నీ కూడా పూర్తి చేసుకొని, ఋగ్వేదం, యజుర్వేదం హోమం అంతా కూడా పూర్తి చేసుకొని వచ్చే ఏటినాటికి సామవేదాన్ని హోమంగా చేయబోతున్నాం. అన్ని వేదాలు పారాయణైనాయి. యజుర్వేదము, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, దాంట్లో ఉండేటువంటి మహావిద్యలు అంటే 10 మహావిద్యలకు సంబంధించినటువంటి అమ్మవారు ఆ సంబంధించినటువంటి చరిత్రలు పారాయణ, ఆ సంబంధించినటువంటి 10 మహావిద్య మూలమంత్ర అనుష్ఠానం, ఆ మూలమంత్ర హోమం అంతా, అనుష్ఠానం అంతా కూడా హోమం చేయడం జరిగింది. అలాగే వ్యాకరణానికి సంబంధించినంత వరకు అమ్మవారికి సూక్తులు ఉంటాయి. ఆ యొక్క సూక్తులకు సంబంధించినటువంటివి పారాయణ చేత పాణినీయ సూత్రాలు అనేసి అంటారు. ఆ యొక్క పాణినీయ సూత్రాలతో అమ్మవారికి అభిషేకించడం కూడా జరిగింది. దీంట్లో భాగంగానే ఇష్టయాగం అనేసనంటే దేవికేష్టి అనేసని ఒక సోమయాగం చేసినటువంటి సోమయాజులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఇక్కడ ఒక ప్రముఖులైనటువంటి అనంతకృష్ణ సోమయాజు గారు, వాజపేయి సోమయాజు గారు, వారి చేత మనకి దేవాలయంలో దేవికేష్టి అనేటువంటి విశేషమైనటువంటి ఒక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మన దేవాలయంలో పరిపూర్ణమైనటువంటి శాస్త్రోక్తపరమైనటువంటి విధానం చేత, వేదం చేత చెప్పడినటువంటి ఒక విధుల చేత అమ్మవారికి నిరంతరమైనటువంటి అర్చనాదులన్నీ కూడా చేయడం అనేది ఇక్కడ అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక పద్ధతి, ఆచారం. అది గురువులైనటువంటి ఈ యొక్క పీఠాధీశ్వరులు, ఈ యొక్క దేవాలయం సంబంధించినటువంటి పీఠమంతా కూడా హంపి విద్యారణ్య భారతీ స్వామి వారి చేత ఇది సంచాలితమవుతుంది. కావున ఆ పరమ గురువులైనటువంటి ఆ యొక్క స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారి యొక్క సందేశంతోనే ఈ యొక్క దేవాలయంలో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే శరన్నవరాత్రి మహోత్సవం ఇక్కడ అత్యంత వైభవపేతంగా ఈ కాలనీ వాళ్ళు, జయజవన్ కాలనీ కానీ, శ్రీ విజయదుర్గా మల్లేశ్వర దేవస్థాన ఆలయ భక్తులందరూ కూడా విశేషమైనటువంటి భక్తజన సందోహం అంతా కూడా శరన్నవరాత్రి మహోత్సవంలో మనం చూసుకుని వచ్చును. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి
అభిషేకాలు అమ్మవారు మొదటి రోజు నుంచి మొదలుకొని చివరి రోజు దాకా ఈ యొక్క 10 రోజులు కూడా ఉదయం 7 గంటలకి అమ్మవారి యొక్క అభిషేకాదులు ప్రారంభమవుతాయి. ఆ అభిషేకంలో పంచామృత అభిషేకం చేసుకొని అమ్మవారు ప్రతి ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బిందె నీళ్ళ చేత అమ్మవారు 108 బిందెల చేత అమ్మవారు అభిషేకించబడుతుంది ప్రతిరోజు నవరాత్రుల్లో ప్రతిరోజున. ఆ యొక్క అభిషేకం చేసుకున్నటువంటి తర్వాత అమ్మవారికి ఏ రోజు అలంకారం ఆ రోజు చెప్పున ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తుంది. ఆ బాలా త్రిపుర సుందరి అవతారంలోనే అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని సాయంత్రం షడావరణార్చన, సామూహిక షడావరణార్చన అంటారు దాన్ని. ఆ యొక్క సామూహిక షడావరణార్చన అన్నీ కూడా పూర్తి చేసుకొని సాయంత్రం లలితా సహస్రనామ పారాయణలు ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం అనేది మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజున ఈ యొక్క శరన్నవరాత్రుల్లో. కాబట్టి బాలా త్రిపుర సుందరి దగ్గర నుంచి మొదలుకొని అమ్మవారి దశవిధ హారతులు ప్రతిరోజున అమ్మవారికి దశవిధ హారతులు విశేషమైనటువంటి మంత్రపుష్పం చేత 4 వేదాలు స్వస్తి చెప్పుకొని అమ్మవారికి వినిపించుకొని ఛత్రచామరాది రాజోపచారాలన్నీ కూడా చేసుకొని సంగీత సేవ ఇట్లా నాట్య సేవ ఈ విధంగా అమ్మవారు చూస్తున్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ కూడా 64 కళలు చతుషష్ఠి కళల చేత అమ్మవారికి అర్చించుకోవడం అనేది ఇక్కడ విశేషమైనటువంటి ఒక విధానం. దీంట్లో భాగంగానే 2వ రోజున ఆశ్వయుజ శుద్ధ విధియ రోజున అమ్మవారికి గాయత్రి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తుంది. గాయత్రి అమ్మవారి అర్చనలోనే ఉదయం సేమ్ అలాగే అభిషేకాలు అన్ని పూర్తి చేసుకొని సాయంత్రం అమ్మవారికి వచ్చేసి గాయత్రి అమ్మవారికి సామూహిక దశావరణార్చన. ఆ యొక్క గాయత్రి అమ్మవారి స్వరూపంలో మాత్రమే ఈ యొక్క దశావరణార్చన అనేది ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి రూపం. అమ్మవారికి దశావరణార్చన సాయంత్రం మొదలు పెడితే దగ్గర రాత్రి 10 దాకా జరిగేటువంటి ఒక అర్చనా విధానం అది. దీనిలో భాగంగా అన్నపూర్ణాదేవికి పంచావరణార్చన ఇట్లా అనేక విధాలైన ఆవరణార్చనలు అనేసి అంటారు. శ్రీచక్రం నవావరణార్చన అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఏ ఒక్క రూపానికి ఆ ఒక్క రూపం సంబంధించినటువంటి ఆవరణలు ఉంటాయి. ఒక శ్రీచక్రంలో మీరు చూసినటువంటి ఏ చక్రానికి ఏ యొక్క శ్రీచక్రం ఆ యొక్క అమ్మవారికి ఉంటుంది. విశేషమైనటువంటి ఒక శ్రీచక్రాలు ఉంటాయి. ఆ యొక్క శ్రీచక్రాల్లో అమ్మవారికి ఆవరణలు ఉంటాయి. ఆ యొక్క ఆవరణలకి అర్చన చేసేటువంటి విధానం మన దేవాలయంలో విశేషంగా చేసేటువంటి అర్చనా విధానం. కాబట్టి దాంట్లో భాగంగానే అమ్మవారికి ఆ రకమైనటువంటి అర్చనాదులన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రతిరోజున దశవిధ హారతులు ఉంటాయి. ముఖ్యంగా మన ఈ యొక్క దేవాలయంలో విజయదుర్గ మల్లేశ్వర దేవస్థానంలో ముఖ్యంగా చేసేటువంటి కార్యక్రమం వచ్చేసి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం. అమ్మవారికి మహాలక్ష్మీ స్వరూపంలో ఎప్పుడైతే నవరాత్రుల్లో మనకి మహాలక్ష్మీ స్వరూపం వస్తుందో ఆ మహాలక్ష్మీ స్వరూపంలో అమ్మవారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. అలాగే దుర్గాష్టమి రోజున ప్రతి సంవత్సరం దుర్గాష్టమి రోజున అమ్మవారికి 1,00,000 గాజుల అర్చన. దగ్గర ఇది 23-24 ఏళ్ల క్రితం నుంచి మొదలైనటువంటి ఒక విధానం ఇది. ప్రతి దుర్గాష్టమి రోజున అమ్మవారికి 1,00,000 గాజుల అర్చన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అది అత్యంత వైభవపేతంగా నిర్వహించుకొని ఈ యొక్క దేవాలయంలో ఉండేటువంటి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించి ఆ తదుపరి అన్నప్రసాద వితరణగా కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే అమ్మవారికి రాత్రిన ఆ దుర్గాష్టమి రోజు రాత్రి దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి 11 దీపాలు తెచ్చుకొని మన దేవాలయంలో ఒక ఆకారాన్ని అమ్మవారి ఆకారం కానీ శ్రీచక్రాకారం కానీ అప్పుడు సంబంధించినటువంటి ఒక ఆకారాన్ని మనం కింద ముగ్గుగా వేసుకొని దాని చుట్టూరు ఆ యొక్క దీపాలంకరణ చేసుకొని అమ్మవారికి హారతులన్నీ కూడా విశేషంగా ఇచ్చుకోవడం జరుగుతుంది. మహర్నవమి నాడున అమ్మవారికి మహిషాసురమర్దిని స్వరూపంలో అమ్మవారికి అభిషేకాదులన్నీ కూడా పూర్తి చేసుకొని సాయంత్రం బలిప్రహరణ ఆ తదుపరి అమ్మవారికి సంబంధించినటువంటి బతుకమ్మ కార్యక్రమం అంతా కూడా విశేషించి జరుగుతుంది మన దేవాలయంలో. ఈ యొక్క దేవాలయంలో చాలా అత్యద్భుతమైనటువంటి ఒక భక్తజన సందోహంతో ఆలయం ఎదురుకొనేటువంటి మండపం అంతా కూడా ఈ యొక్క బతుకమ్మలాడేటువంటి ఆ యొక్క స్త్రీలందరూ కూడా వచ్చి అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. దీనిలో భాగంగానే విజయదశమి అమ్మవారి దసరా మహోత్సవం అంతా కూడా శ్రీరాజరాజేశ్వరి యొక్క స్వరూపమైనటువంటి దశమి యొక్క తిథి దేవత వచ్చేసి విజయాదేవి అనేసి అంటారు. ఆ యొక్క విజయాదేవి విజయదశమి దానికి ఉన్నటువంటి పేరు వచ్చేసి విజయదశమి. ఆ యొక్క విజయాదేవితో కూడినటువంటి దశమి రోజున అమ్మవారికి మన దేవాలయంలో ఉండేటువంటి రూపమే విజయదుర్గాదేవి. కాబట్టి ఆ యొక్క విజయదుర్గాదేవికి శ్రీరాజరాజేశ్వరి దేవి యొక్క అలంకారం చేసి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా వాహన పూజలన్నీ అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం అమ్మవారికి వాహన పూజలు 6 to 7, ఉదయం వచ్చేసి 8 నుంచి 12 వరకు కూడా అనేక రకాలైనటువంటి వాహనాలందరూ కూడా తెచ్చుకొని వాహన పూజలుగా అర్చన చేయించుకుంటారు. సాయంత్రం 6 to 7 మాత్రమే ఉంటుంది. 7 గంటల నుండి శమీ పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క శమీ పూజ కార్యక్రమం చేసుకొని
అమ్మవారికి ఇక్కడ విశేషించి బలిహరణలు ఉంటాయి. బలిహరణలు అనేసి అంటే ఈ యొక్క గుమ్మడికాయ, అన్నము, మహాకుంభం అనేసి అంటారు. ఆ యొక్క కుంభం పోసి అమ్మవారికి బలిప్రహరణ చేసి అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇక్కడ వరకే, ఈ దేవాలయంలో వరకే, మరి ఏ దేవాలయంలో ఉంది అనేసి అంటే తెలియదు, కానీ ఈ యొక్క దేవాలయంలో మాత్రం ఈ రకమైనటువంటి పద్ధతి అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి పద్ధతి. బలిప్రహరణ చేసి ఆ తర్వాత అమ్మవారిని దర్పంలో అంటే అద్దంలో చూసి ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దర్ప దర్శనం అనేసనంటే చాలా విశిష్టమైనటువంటి దర్శనం అనేసనంటారు దాన్ని. ఆ యొక్క దర్ప దర్శనం వచ్చేసి దసరా రోజు నాడు రాత్రి 9 గంటల 9-10 సమయంలో ఉంటుంది అది. ఆ యొక్క సమయంలో దర్ప దర్శనం చేసుకొని అమ్మవారు ఆ కుంభాన్ని అంతా కూడా పరిపూర్ణంగా ఈ యొక్క బలిప్రహరణ జరిగిన తర్వాత అమ్మవారు విశేషమైనటువంటి ఒక రూపంలో అమ్మవారు విజయం ఇచ్చేటువంటి ఒక తల్లిగా దర్శనమిస్తుంది. కావున ఆ యొక్క దర్శనం చేసుకున్నటువంటి దర్ప దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు అడిగినటువంటి సంకల్పాన్ని నేను నెరవేరుస్తాననేటువంటి ఒక సమర్థత కలిగినటువంటి ఒక రూపంగా అమ్మవారు ఆ యొక్క క్షణాన్న మారబోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క దర్పదర్శనం చేసుకొని తరిస్తారు ఇక్కడ విశేషించి. ఆ తర్వాత కార్యక్రమం వచ్చేసి మన దేవాలయంలో విశేషించి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత దీపావళి అమావాస్య రోజున ఇక్కడ విశేషించి దేవాలయంలో అమావాస్య నాడు, ప్రతి అమావాస్య నాడు అమ్మవారికి నవవారం మణిద్వీపారాధన, 9 సార్లు అమ్మవారికి మణిద్వీపారాధన చేత ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క రకమైనటువంటి పూలు, ఒక్కొక్క రకమైనటువంటి పండ్లు, ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాలు ఈ రకంగా నివేదించడం జరుగుతుంది. అది ప్రతి అమావాస్య రోజున 11 గంటల నుంచి మొదలుకొని 1 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంటల వరకు, ఉదయం 11 నుంచి 1 గంట వరకు మన దేవాలయంలో విశేషమైనటువంటి అర్చన అమ్మవారికి జరుగుతుంది. అమావాస్య నాడు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి మీరు ఆ యొక్క అమ్మవారిని చూసుకున్నారనేసి అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ యొక్క అమ్మవారికి ఎంత విశేషమైనటువంటి అర్చన జరుగుతుంది అనేటువంటి విధానం. శ్రీమాత ట్రస్ట్ వారు అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయాలన్నీ కూడా వారు వీడియో ద్వారా మనకి అందించడం జరుగుతుంది. కావున ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారనేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.